వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. వివిధ వార్తాపత్రికలు వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఎడిషన్లో టెహ్రాన్పై నిప్పుల వాన, కీలక చమురు క్షేత్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్, మీరు ఆపితే మేము ఆపుతామని ప్రతిపాదన, స్పందించిన టెల్ అవీవ్. భారత్ పాక్లాగే ఒప్పందం కుదుర్చుకోండి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన. అలాగే ఖమేనీని హతమార్చేందుకు ఇజ్రాయెల్ ప్రణాళిక, అడ్డుకున్న ట్రంప్, అమెరికా అధికారుల వెల్లడి. అలాగే పొగాకు భారంలో బోర్డు సగం భరించాలి, మామిడి గుజ్జుపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించండి, పాములేని దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచించండి, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల భారం తప్పించండి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరిన సీఎం చంద్రబాబు. అలాగే భూములపై పేరుకే హక్కులు, అమ్ముకోవాలన్నా కంపెనీలు దయతాల్చాల్సిందే, సౌర ప్రాజెక్టులకు భూముల లీజులు అవకతవకలు, ఒక్కో సంస్థ నిబంధనలు ఒక్కో తీరు, వైకాపా సర్కార్ నిర్వాహకం ఫలితమిది, కూటమి ప్రభుత్వంపైనే రైతులు ఆశలు. అలాగే మరో కథనం, వాతావరణంలో అమ్మ పోరాటం అంటూ కూడా ఒక ప్రత్యేక కథనాన్ని ఈనాడు దినపత్రిక పెట్టింది. అలాగే 30,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం, 15,000 ఎకరాలు, 4 నోడ్లు, త్వరలో నూతన డిఫెన్స్ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక. అలాగే అమెరికాలో రోడ్డెక్కిన లక్షల మంది, ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో నిరసన, వాషింగ్టన్లో సైన్యం కవాతు, దక్షిణార్ధగోళ దేశాల గొంతుకకు G7 గొప్ప వేదిక, ప్రధాని మోదీ వ్యాఖ్య, 3 దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరిక. అలాగే మరో కథనం, ఆవురారు అంటూ బొక్కేశారు, తూర్పులో జగనన్న కాలనీల పేరుతో 652 కోట్ల దోపిడీ. అలాగే మరో కథనం, ఇంద్రాయణి నదిలో కూలిన వంతెన, మహారాష్ట్రలో 4 మృతి, 18 మందికి తీవ్ర గాయాలు. మన రొయ్యకు కొత్త మార్కెట్లేవి, అయితే అమెరికా, కాదంటే చైనా, ఏటా నష్టపోతున్న రైతులు, రష్యా, ఆస్ట్రేలియా, సౌదీకి ఎగుమతులకు అవకాశం, విదేశీ మార్కెట్లను అందిపుచ్చుకుంటేనే ప్రయోజనం. అలాగే మరో కథనం, గగనతలంలో మరో విషాదం, కేదార్నాథ్ ఆలయం సమీపంలో కూలిన హెలికాప్టర్, పైలట్, 6 యాత్రికుల దుర్మరణం, మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి. ఇది ప్రధానంగా ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే కనుక ప్రధానంగా యుద్ధ బీభత్సం, మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయిల్ పోరు, టెహ్రాన్లో కారు బాంబులు, 6 అణు శాస్త్రవేత్తల మృతి, పశ్చిమాసియాకు బ్రిటన్ సేనల తరలింపు, మా బేసులపై దాడి చేస్తే ఇరాన్కు మూల్యం తప్పదు, ట్రంప్. తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రాంగణంపైన, టెహ్రాన్లో రక్షణ శాఖ ఆఫీస్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం, ఇజ్రాయెల్పైకి ఎయిర్ డిఫెన్స్ కనుగప్పే హజిమ్ కాసిం క్షిపణులు, అందుకే ఆ క్షిపణుల స్థావరాలపై దాడులు, నెతన్యాహు, ఇజ్రాయెల్ వైజ్మాన్ ఇన్స్టిట్యూట్పై ఇరాన్ క్షిపణులు, అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీకి ఆ సంస్థ ఆవాసం, 80 లక్షలపై ఇజ్రాయెల్ దాడి, 128 మంది మృతి, టెల్ అవీవ్ శివారులో బీభత్సం, 10 మంది దుర్మరణం. అలాగే పొగాకు రైతులను ఆదుకోండి, బర్లీ పొగాకు కోసం 150 కోట్లు వెచ్చించండి, 300 కోట్లతో మేం పొగాకు కొంటాం, పామాయిల్ సుంకంలో పాత విధానమే మేలు, ఆక్వా టారిఫ్ల భారంపై అమెరికాతో చర్చించాలి. అలాగే విశాఖ భూములపై రాజకీయ గద్దలు, రామానాయుడు స్టూడియో పక్కన ఉన్న 5 ఎకరాల డీ పట్టాపై సెటిల్మెంట్, భూమి విలువ 82 కోట్ల పైమాటే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుప్పెట్లో ఆ భూమి, ముందుగానే కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఆ ఫైల్ను ప్రాసెస్ చేసుకున్న అధికారులు, రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలు, సౌభాగ్య రాయపురంలో 38 ఎకరాలపై మార్చి మొదటి వారంలో ఒప్పందం, షెల్ కంపెనీల ద్వారా డబ్బు పంపిన నేత, ఆ తర్వాత అర్ధరాత్రి అడ్వాన్సులు, భూదళారీ అవతారమిత్ర నేతకు పెద్దల ఆశీస్సులు. అలాగే మరొక కథనం, 2 దశల్లో జమిలీ, 2029లో 16 రాష్ట్రాల్లో కలిపి లోక్సభ ఎన్నికలు, 2034 నాటికి మిగతా రాష్ట్రాలకు, తెలంగాణకు మొదటి విడతలు, ఒకే దేశం ఒకటే ఎన్నికపై రాష్ట్రాల్లో జేపీసీ పర్యటన, రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాలను స్వీకరణకు కమిటీ, సుప్రీంకోర్టు మాజీ సీజే అభిప్రాయాల సేకరణ. అలాగే మరో కథనం, ఇనుప వంతెన కూలి, 4 మృతి, 30 మందికి గాయాలు, పూణేలో ఘటన, మృతులకు 5 లక్షల చొప్పున పరిహారం, పాత వంతెనపైకి ఎక్కువ మంది చేరుకోవడంతోనే ప్రమాదం. మన ముంగిట్లోని విదేశీ విద్య, దేశంలో క్యాంపస్ల ఏర్పాటు, యూజీసీ గ్రీన్ సిగ్నల్, 5 విదేశీ సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ, వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి అడ్మిషన్లు. పెళ్ళేనామెకు మళ్ళీ పెళ్లి కుమారుడికి బ్రోకర్ల టోకరా, 3.50 లక్షలు లాగేశారు, ఒక కొడుకు ఉన్న ఆమెకు డబ్బాస చూపి 3 ముళ్ళు వేయించిన వైనం, బెజవాడలో 3 అరెస్ట్, 1 పరార్. ఇవేం కోతల బాబోయ్, రాష్ట్రంలో విచిత్ర వాతావరణం, తీవ్రమైన ఉక్కబోత, జనం ఉక్కిరిబిక్కిరి, అదే సమయంలో కరెంటు కోతలు, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి, కోతలు కావు అంతరాయమంటున్న డిస్కాంలు. అలాగే పంచాయతీ నిధులు హాంఫర్ట్, 100కు పైగా సంపన్న మేజర్ పంచాయతీల్లో 5 ఏళ్లుగా దోపిడీ,
కోట్లలో అక్రమాలు, కొన్ని చోట్ల చేపట్టిన ఆడిట్లో వెల్లడి, వైసీపీ సర్పంచ్లు, కార్యదర్శులు, అధికారులు అంతా కలిసి దోపిడీ, నిజాయితీ ఆడిట్ అధికారులను బదిలీ చేస్తున్న వైనం, పట్టణ ప్రాంతాల సమీపంలో కార్యదర్శుల పోస్టులకు గిరాకీ. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్. అలాగే సాక్షి దినపత్రిక చూసుకున్నట్లయితే కనుక బకాయిల మోత, విద్యార్థులకు వాత, పేదింటి బిడ్డల ఉన్నత చదువులకు కూటమి సర్కారు గండి, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలో ఎప్పటికప్పుడు చెల్లింపులు, తీవ్ర ఆందోళనలు కళాశాలల యాజమాన్యాల తల్లిదండ్రులు. అలాగే సైప్రస్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే సూపర్ 6 కాదు, ఫస్ట్ బాల్కి కూటమి అవుట్, చంద్రబాబు ఏడాది పాలనపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా. సూపర్ 6 అమలు చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు. ఏ పథకం అమలు చేశారో ప్రజలకు చెప్పాలి, హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించేది లేదనడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం. అలాగే ఎక్కడ వారు అక్కడే గప్చేపు, ఉపాధ్యాయ బదిలీలో ఘోరంగా విఫలమైన సర్కార్, రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మందికి స్థానచలనం, రిలీవర్లు లేక పాత పాఠశాలలోనే ఉపాధ్యాయులకు విధులు, పిఎస్ హెచ్ఎంఓలుగా స్కూల్ అసిస్టెంట్ల నియామకం. అలాగే పోలీసు వలయంలో దామి నేడు, స్థానికులకు సైతం ఆలయం వద్దకు అనుమతించిన పోలీసులు, టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు దాష్టికంతో ఆలయం నేలమట్టం. అలాగే దాడులు, వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, ఇరాన్లోని గ్యాస్ చమురు కర్మాగారాలపై బాంబులు, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులు, 406 మంది మృతి, ఒక భవనంలోని 60 మంది, ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ దాడులు. అలాగే మోసం చేశాడు సరే డబ్బులు ఇప్పిస్తాం, రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి నిర్వాకం, దళిత మైనర్ బాలికను ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన పులవర్తి సత్యదేవ్. అలాగే కుప్పకూలిన హెలికాప్టర్, 2 ఏళ్ల పాప సహా 7 దుర్మరణం, కేదార్ నుంచి తిరిగి వస్తుండగా దుర్ఘటన. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు. ఇప్పుడు ఈనాడు తెలంగాణ చూద్దాం. తెలంగాణ ఈనాడు ఎడిషన్లో అయితే టెహ్రాన్పై నిపుల వాన, కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులు చేస్తున్న ఇరాన్, మీరాపితే మేము ఆపుతామని ప్రతిపాదన, స్పందించిన టెల్ అవీవ్, భారత్ పాకలాగానే ఒప్పందం చేసుకోండి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన. అలాగే అమెరికాలో రోడ్డెక్కిన లక్షల మంది. అలాగే ఏఐ డేటా సైన్స్ డిమాండ్ పైకి, అయినా కంప్యూటర్ సైన్స్ వైపే టాపర్ల చూపు, ఐఐటి హైదరాబాద్లోనూ అధిక సంఖ్యలోకి చేరిన 1000 లోపు ర్యాంకర్లు, జోసా తొలి విడత సీట్ల కేటాయింపు తీరేదెలా. అలాగే సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన, ఉచిత సేవలకు ముందుకొచ్చిన 6 స్వచ్ఛంద సంస్థలు, సీఎం సమక్షంలో విద్యాశాఖ. అలాగే నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్, నేటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. నేడు మంత్రులతో సీఎం భేటీ, రైతు భరోసా సహా పలు అంశాలపై చర్చించే అవకాశం. అలాగే తెరుచుకున్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు, జోరాల వైపు 50,000 క్యూసెక్కులు, శ్రీశైలానికి 34,000 క్యూసెక్కుల ప్రవాహం. అలాగే దారికొచ్చేది ఎప్పుడో, తూతు మంత్రంగానే ప్యాచ్ వర్క్లు, పలు చోట్ల అధ్వానంగా R&B రోడ్లు. అలాగే నదిలో కూలిన వంతెన, 4 దుర్మరణం. ఇది ప్రధానంగా ఈనాడు తెలంగాణలో వచ్చిన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. యుద్ధ బీభత్సం మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయిల్ పోరు, టెహ్రాన్లో కారు బాంబులు, 6 అణుశాస్త్రవేత్తల మృతి, తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్లో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రాంగణంపైన రక్షణ శాఖ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం, విహారయాత్ర విషాదాంతం, బాసర వద్ద గోదావరిలో మునిగి 5 యువకులు మృతి, కేదార్నాథ్లో కూలిన హెలికాప్టర్, హైటెన్షన్ విద్యుత్ తీగ తెగపడి 2 సజీవ దహనం. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతి తెలంగాణలో వచ్చి. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో తప్పుడు కేసులో రేవంత్ ఫార్ములా, ఇప్పటికే కేటీఆర్పై 14 అక్రమ కేసులు బనాయింపు, హరీష్పై మరో 7, కాళేశ్వరం కమిషన్ వేధింపులు. అలాగే ప్రశ్నించిన కేటీఆర్పై 14 కేసుల, రాష్ట్రంలో సీఎం రేవంత్ ప్రతీకార పాలన. అలాగే వచ్చే నెలలో స్థానిక పోరు, మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ, తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే యోచన. అలాగే పైసలు లేవు, ప్రకటించే భరోసా, రైతు భరోసా పంపిణీ వాయిదా యోచన. అలాగే వరల్డ్ వార్ 3 దిశగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం, రంగంలోకి బ్రిటన్ అమెరికా, ఇరాన్ ఎనర్జీపై ఇజ్రాయెల్ దాడి, 42% బీసీ కోటాతో ఎన్నికలు జరపాలి, స్థానికంలో రిజర్వేషన్ అమలు చేయాలి. ఇక ఇది ప్రధానంగా వార్తాపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు. ఈరోజు ప్రధానమైన వార్తాపత్రికలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి అయితే ప్రధానంగా హెడ్లైన్స్ పడ్డాయి. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే తీవ్రతరం అవుతుంది, ఇది వరల్డ్ వార్ 3కి దారితీస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాంతి నెలకొల్పుతామని చెప్పి ట్రంప్ అంటున్నారు. తాను చాలా దేశాల్లో శాంతి నెలకొల్పానని, అయినా సరే తనను ఎవరూ గుర్తించట్లేదంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. మరోవైపు అయితే ఇజ్రాయెల్ అమెరికా అండ చూసుకుని రెచ్చిపోతుందంటూ కూడా ఇరాన్ కామెంట్ చేస్తే, ఇజ్రాయెల్ అమెరికా కూడా యుద్ధంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఇక దీనిపై మనతో మాట్లాడేందుకు నరేంద్ర పుల్లూరు గారు విశ్లేషకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నరేంద్ర గారు నమస్తే అండి.
సార్ ఎలా చూడాలి, ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? నరేంద్ర గారు, నరేంద్ర గారు, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ ఎస్. యా, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? నమస్తే అండి. ఇజ్రాయెల్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇరాన్ పై వాళ్ళు ప్లానింగ్ చేస్తా ఉన్నారో అక్కడ వాళ్ళ దగ్గర ఈ ఫైట్ కి సంబంధించి ఆ, దీని గురించి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠ నెలకొందండి. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ వీటికి సంబంధించి పాలస్తీన్లో కానివ్వండి, అక్కడ వాళ్ళు చేస్తున్న గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఏదైతే వార్ జరుగుతూ ఉందో దానివల్ల డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంటైర్ వరల్డ్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇరాన్ సంబంధించి మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఇజ్రాయెల్ ఆ, ప్రపంచంలో ఉన్న వివిధ ముస్లిం కంట్రీస్ పైన కూడా వాళ్ళు టార్గెట్ చేయబోతున్నారు, వాళ్ళు అటాక్ చేయబోతున్నారు అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి అటు అగ్రరాజ్యం అమెరికా స్టాండ్ ఎలా ఉండబోతుంది, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, మిగతా దేశాలు కూడా ఎలా ఎఫెక్ట్ కాబోతున్నాయి అనేది చర్చ జరుగుతూ ఉంది. కాకపోతే ఇది అంటే ఓవరాల్ గా చూస్తే వాళ్ళ కారణాలు ఏవైనా కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ హ్యుమానిటీకి మాత్రం చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో భారత్ కూడా ఈ మొన్నటి వరకు కొంత ఆ, వే- ఆ, ఈ అంశానికి దూరంగా ఉన్నా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వీళ్ళకు ఈ విషయంలో స్టాండ్ తీసుకోవడము. ఎందుకంటే మన అల్టిమేట్ డెసిషన్ ఏంటంటే ఇండియాకి సంబంధించి మనము యుద్ధాలకు వాటికన్నిటికీ కూడా దూరంగా మానవ జీవితం ప్రశాంతంగా ఉండాలనేది మన ఆలోచన. సో ఈ యాంగిల్లో ప్రయత్నాలు జరగాలి. ఎందుకంటే యుద్ధం ఒకటే అల్టిమేట్ కాదు, దానివల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఉక్రెయిన్కి సంబంధించి ఉక్రెయిన్ రష్యాకి సంబంధించి చాలా సంవత్సరాలుగా చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, చాలా ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసం కావడము, వీటి వల్ల పొరుగు దేశాలే కాకుండా ప్రపంచంలో కూడా చాలా దేశాలకు ఎఫెక్ట్ జరుగుతూ ఉంది. ఈ విషయంలో ఇప్పటికైనా కూడా ఏదైతే వరల్డ్ డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి, మిగతా అంటే ఏ ఏ సంస్థలైనా కూడా చర్యలు తీసుకొని మధ్యవర్తిగా వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంటే అమెరికా అధ్యక్షులతో చెప్తున్నారు, ముఖ్యంగా భారత్ పాక్ లాగా శాంతి ఒప్పందం చేసుకోవాలని చెప్తున్నారు. కానీ ఇరాన్ అయితే ఏమంటుందంటే ఇజ్రాయెల్ని ఎగదోస్తుందే అమెరికా, ముఖ్యంగా అమెరికాపై కూడా ప్రతీకార దాడులు చేస్తామంటూ కూడా మొన్నటి వరకు కూడా ఇరాన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి సార్? ఇప్పుడు నేను అలాగే చాలా యుద్ధాలు ఆపాను, చాలామందికి శాంతి మంత్రాన్ని చెప్తూ ఉంటాను, కానీ ఆయన క్రెడిట్ నాకు దక్కట్లేదంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? తెలంగాణలో ఈ నెలాఖరులోకి అయితే స్థానిక సంస్థల ఎన్నికలకి అయితే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. నేటి నుంచి అయితే రైతు భరోసా, సన్నబియ్యానికి బోనస్ పథకాలు అయితే రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నరేంద్ర గారు, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు భరోసా అలాగే సన్నబియ్యానికి సంబంధించి కూడా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్, ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా? తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా వెళ్తా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు కనిపించే పైచేయే ఇక్కడ ఉన్న ప్రధాన పార్టీల అవకాశం ఎలా ఉంటుంది అనేది బయటకు వినిపించే అంటే ఒక నమ్మకం అనేది కనిపిస్తా ఉంది. మూడు ప్రధాన పార్టీలు ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, మూడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చాలా సిద్ధంగా ఉన్నాయి. ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించి ఎలా వాళ్ళ పట్టు చూపించుకోవాలా అనే దాంట్లో మాత్రం చాలా గట్టిగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏమో రైతు భరోసా కానివ్వండి, మిగతా ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేపట్టి వీటిని ప్రజల మద్దతు పొందాలి. ఎందుకంటే ఇటు పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, ఈ రోజు చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. వాటి చాలా మంది లీడర్లు ఆ, ఏంటంటే వాటిలో గ్రామ పంచాయతీల్లో లేదంటే మున్సిపాలిటీల్లో వాళ్ళ వాళ్ళ పట్టు అంటే వాళ్ళ స్వగ్రామాల్లో ఇప్పుడు ఈ రోజు వ్యాపార రీత్యా వివిధ కారణాల వల్ల చాలా మంది గ్రామాలు వదిలి వెళ్ళి వేరే చోట ఉన్నా కూడా వాళ్ళ సొంత గ్రామాల్లో ఒక పట్టు నిలుపుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రోజు ఎంపీటీసీలుగా కానివ్వండి, సర్పంచ్లుగా కానివ్వండి, జడ్పీటీసీలుగా
గెలవడానికి వాళ్ళు చాలా గట్టి అంటే గత 1.5-2 ఇయర్స్ నుంచి ప్రయత్నాలు సీరియస్ గా చేస్తున్న వ్యక్తులు కూడా మనకు కనిపిస్తా ఉన్నారు. సో ఈ విషయంలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వచ్చే రిజల్ట్ ని బట్టే వాళ్ళ పనితీరు ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా వాళ్ళు భావిస్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీ ఇది వరకు ఓన్లీ పట్టణ ప్రాంతాలకి పరిమితమైన పార్టీగా ఒక భావనలో ఉంది. అట్లా కాకుండా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీకి పట్టు ఉంది అని నిరూపించడానికి, ఎందుకంటే మనం చూసాం ఇక్కడ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీల సంఖ్య కానీ పెరగడం జరిగింది గత ఎన్నికల్లో. సో అటు ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు అన్ని కూడా మిక్స్డ్, అక్కడ గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అన్ని. సో ఇప్పుడు ప్యూర్ గా ఏదైతే నిజమైన పట్టు బీజేపీకి ఉన్నది బయటకు తెలియాలంటే మాత్రం డెఫినెట్ గా ఆ పార్టీకి సంబంధించిన ప్రాతినిధ్యం ఇటు అర్బన్ లోకల్ బాడీస్ లో కానివ్వండి, రూరల్ లోకల్ బాడీస్ లో కానివ్వండి ఆసక్తి నెలకొంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఆశాభావంతో ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ 2 సార్లు పవర్ లో ఉండింది. సో ఇక్కడ పవర్ లేని పరిస్థితిలో ఉన్న పార్టీ ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. సో సార్ అలాగే బీజేపీ నరేంద్ర గారు ప్రధానంగా చూస్తే కనుక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోని 42% బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఇది సాధ్యమవుతుందంటారా? ఎందుకంటే కులగణనకు సంబంధించి అయితే ఒక నివేదిక అయితే ఇచ్చారు, కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కేంద్రమే కులగణన చేయాలనుకుంటుంది. అది వచ్చిన తర్వాత అమలు చేసే అవకాశం కనిపిస్తుందంటారా, లేకపోతే ఇప్పుడే ఈ నివేదిక ఆధారంగానే అమలు చేసే అవకాశం కనిపిస్తుందంటారా? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు ఇది ఏ పార్టీ ముందుగా ఆ ఈ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఎవరు దీనికి హామీలు ఇవ్వడం కాకుండా ఆచరణలో పెట్టే వాళ్ళు ఎవరు అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కులగణన చేపట్టడము, బీసీలకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడము, దానికి తగ్గట్టు ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఈ వీటికి సంబంధించి ఈ సామాజిక సమతుల్యత కోసం వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూసాము. సో డెఫినెట్లీ వీఆర్ హోప్ఫుల్ దట్ ఈ ఎలక్షన్స్ లో బీసీలకు గతంలో ఎప్పుడు జరగని ఆ ఒక బెనిఫిట్ అయితే ఇప్పుడు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ సార్. ఎందుకంటే రైట్. మరో టాపిక్ తీసుకుందాం సార్. గగనతలంలో మరో విషాదం నెలకొంది సార్. నిన్న అహ్మదాబాద్ ఘటన మరొక ముందే హెలికాప్టర్ ప్రమాదం అయితే జరిగింది. ఈ ఘటనలో దాదాపుగా 6 చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మన ఏవియేషన్ వ్యవస్థ సాంకేతిక లోపాలతో కొట్టుమిట్టాడుతుందనే అనుమానం అయితే వస్తుంది. సార్, ఈ అంశాన్ని ఎలా చూడాలి? మన అహ్మదాబాద్ ఘటన అయితే జరిగింది, ఇప్పుడు మళ్ళీ హెలికాప్టర్ కూలింది. సాంకేతిక లోపాలతో మన విమానయాన సంస్థ కొట్టుమిట్టాడుతుందా? అంటే ఇప్పుడు మనకు ఆ, గత కంపేర్డ్ విత్ ఓల్డెన్ డేస్ ఏవియేషన్ లో ప్రతి ఒక్కరి ఆ, ఆ, అంటే దాన్ని వినియోగించే పరిస్థితి అనేది పెరిగింది. అది ఒక మన లైఫ్ స్టైల్లో భాగంగా కానివ్వండి, వీటిలో భాగంగా పెరిగింది కాబట్టి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఎయిర్పోర్ట్స్ లో సంఖ్య పెరగడము. ఈవెన్ ఒకప్పుడు కేవలం కొంతమంది అత్యున్నత స్థాయి కుటుంబాలకు మాత్రమే పరిమితమైంది, ఎవరు అత్యవసర పరిస్థితుల్లోనే మిగతా వాళ్ళు యూజ్ చేస్తారనే పరిస్థితి నుంచి ఈ రోజు విమానాలు కానివ్వండి, ఈ రోజు హెలికాప్టర్లు కానివ్వండి, అందరు యూజ్ చేసే పరిస్థితి వచ్చింది. అందుకే చాలా మంది వెళ్తా ఉన్నారు. ఇక్కడ మనకి ఏంటంటే యాక్సిడెంట్స్ రేట్ విషయంలో అక్కడ జరిగే మిషాప్స్ ఇవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి మనకు. ఇంతవరకు అట్లాంటి డిజాస్టర్స్ పెద్ద ఎత్తున జరిగిన సంఘటనలు లేవు. ఎందుకంటే దాంట్లో ఏవియేషన్ రంగంలో వాళ్ళు ఫుల్ పర్ఫెక్ట్ గా డెసిషన్స్ తీసుకుంటారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఆ విషయంలో మనకు అంత పెద్ద నష్టాలు జరగలేదు. కాకపోతే అహ్మదాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాంతో ఒక రకమైన షాక్, ఒక రకమైన డిస్కషన్ కి అవకాశం ఏర్పడ్డది. అంటే ఎందుకు జరిగింది, దీంట్లో ఏమన్నా సాంకేతిక సమస్యలు ఉన్నాయా, హ్యూమన్ అంటే మానవ తప్పిదాలు కూడా దీంట్లో ఏమన్నా ఇంక్లూడ్ అయి ఉన్నాయా అనేది రేపు పొద్దున ఎంక్వైరీలో కానివ్వండి వీటిలో తేలే అవకాశం ఉంది. ఎందుకంటే అది చాలా భయంకరమైన పరిస్థితి. ఈ రోజు ఆ, అంటే ఒక ఆలోచనతో చాలా పర్ఫెక్ట్ గా జరిగే జర్నీలో కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ గా అంటే విమానాలే కాదు హెలికాప్టర్ కూడా క్రాష్ అవుతుంది అనేది ఒక చర్చకు మాత్రం దారితీసింది. ఎందుకంటే ఈ రోజు హెలికాప్టర్లను పొలిటీషియన్స్ చాలా విస్తృతంగా యూజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళతో పాటు కొన్ని బిజినెస్ కుటుంబాలు కూడా విస్తృతంగా యూజ్ చేస్తా ఉన్నారు హెలికాప్టర్స్. సో ఇలాంటి పరిస్థితులు అట్లానే కాకుండా భక్తులు, సామాన్య భక్తులు మనం చూసాము అక్కడ నార్త్ ఇండియాలో కేదార్నాథ్ లో కానివ్వండి, అక్కడ కూడా ఇన్సిడెంట్ జరగడం, భక్తులు చనిపోవడము, అట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయంలో చాలా స్పష్టత అనేది ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇందులో ఎలాంటి దాపరికాలకు అవకాశం లేదు.
ఎందుకంటే వాస్తవాలు ఏంటి, దీంట్లో మానవ తప్పిదం ఉందా, సాంకేతిక సమస్యలు ఉన్నాయా అనేది ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే మనం అత్యున్నత జీవన విధానానికి కారణమే మనకి ఈ విమానయానం కాబట్టి మీరు అన్నట్టు ఇక్కడ ఏవియేషన్ రంగంకి సంబంధించి రైట్. ఏంటి పరిస్థితి అనే క్లారిటీ మాత్రం స్టాండ్ అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర గారు. వివిధ అంశాలపై చక్కని విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ కేఎఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.